వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. కోట్ల ఆస్తి ఉన్న సంస్కృతిని నేర్పకపోతే అంతే. షామ్లీకి చెందిన ఆయుష్ మాలిక్ కథ. మతాంతర మార్పిడి వెనుక అసలు తప్పెవరిది? షామ్లీ ప్రాంతానికి చెందిన ఆయుష్ మాలిక్ 3 లేదా 4 అక్కా చెల్లెలకు ఒక్కడే తమ్ముడు. కోట్ల ఆస్తికి అధిపతి అయిన దేవరాజ్ మాలిక్ ఇతను ఒక్కడే కొడుకు. అలాంటి ఇంట్లో పుట్టిన పిల్లాడు ఎంత గారాబంగా అల్లారుముద్దుగా పెరిగి ఉంటాడో ఊహించుకోండి. ఇటీవల ఒక జర్నలిస్ట్ ఇంటర్వ్యూ ఇస్తూ తండ్రి దేవరాజ్ మాలిక్ తనకు కొడుకు గురించి చెప్తూ బాధపడ్డాడు. వీడు ఎప్పుడూ గుడికి వెళ్లేవాడు కాదు, కనీసం పూజా పురస్కారాలు కూడా చేసేవాడు కాదు. కానీ ఈ మధ్య గడ్డం పెంచి రోజుకు 5 సార్లు నమాజ్ చదివే స్థాయికి మారిపోయాడు అని చెప్పారు. కానీ ఇక్కడ దేవరాజ్ మాలిక్ ను రివర్స్ లో ఒక ప్రశ్న అడిగితే ఆయన చివరిసారిగా గుడికి ఎప్పుడు వెళ్లారో గుర్తుకు తెచ్చుకోవడానికి 80% ఛాన్సులు లేవు. వారి ఇంట్లో చివరిసారిగా సత్యనారాయణ స్వామి వ్రతం కానీ లేదా సుందరాకాండ పారాయణం కానీ ఎప్పుడు జరిగాయని అడిగితే సమాధానం చెప్పడానికి తటపటాయిస్తారు. తమ సొంత మతం సంస్కృతి గురించి అస్సలు అవగాహన లేని ఇలాంటి ఆయుష్లను బ్రెయిన్ వాష్ చేయడం మత మార్పిడి ముఠాలకు ఎంత సులువు ఒక్కసారి ఆలోచించండి. దీనికి కారణం తల్లిదండ్రుల బాధ్యత లోపమేనా? ఇలాంటి విషయాల్లో ఆయుష్ కంటే వారి తల్లిదండ్రులదే ఎక్కువ తప్పని చెప్పాలి. పిల్లలకు చిన్నప్పటి నుంచే సొంత ధర్మం సంస్కృతిపై అవగాహన కల్పించకపోతే ఇతర మతాల వారు వారిని సులభంగా ఆకర్షించే అవకాశం ఉంటుంది. అందుకే పిల్లలకు సంస్కారం నేర్పడం ముఖ్యం. మర్చిపోకండి. జై హింద్, జై భారత్. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ కి మీ సహాయం చాలా చాలా అవసరం. సహాయం చేస్తారు అని ఆశిస్తున్నాను. సహాయం చేయాలి అని అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.